అదిరెన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 8 నగరాలు అభివృద్ధి చెందబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒక సమగ్ర ప్రణాళికను తీసుకుంది. తీర ప్రాంతం ముఖ్యంగా కోస్టల్ బెల్ట్లో ప్రతి 100 కిలోమీటర్లకి ఒక పోర్ట్ ఏరియాని డెవలప్ చేయడం, అలానే ఆ పోర్టుకి అనుబంధంగా సమీపంలో ఒక నగరాన్ని అభివృద్ధి చేయడం, అంటే పారిశ్రామిక లేదా ఆర్థిక అభివృద్ధికి కీలక కేంద్రాలుగా ఈ నగరాలు మారతాయని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. అలాంటి 8 లొకేషన్స్ని ఐడెంటిఫై చేసింది. వీటన్నిటినీ కూడా ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్ సిటీస్గా డెవలప్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తుంది. అసలు ఈ ప్రణాళిక వలన కలిగేటువంటి ప్రయోజనం ఏంటి? ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, మౌలిక వసతుల కల్పన పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. దానికి సంబంధించినటువంటి వివరాలు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్కి కోస్టల్ తీరం చాలా ముఖ్యమైనటువంటిది. దాదాపు 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఈ సముద్ర తీరం వెంబడి ఈ పాటికే చాలా అభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉంది, కానీ ఇంతవరకు జరగలేదు. మొత్తం ఈ తీర ప్రాంతం మొత్తాన్ని చూస్తే కనుక శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి నగరాలు విశాఖపట్నం, కాకినాడ, అలానే ఇటు మచిలీపట్నం ఇంకా అండర్ డెవలప్మెంట్లో ఉంది. ఇటు నెల్లూరులో కృష్ణపట్నం ఓడరేవు బాగా అభివృద్ధి చెందినటువంటి, అంటే లిస్ట్ వైజ్గా చూస్తే కనుక మనకి కనిపిస్తున్నటువంటి నగరాలు ఇప్పుడు మూలపేట అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, విశాఖపట్నం ఆపరేషన్లు, గంగవరం ఆపరేషన్లు, కాకినాడ డీప్ సీ ఇది యాంకరేజ్ పోర్టు, గేట్వే పోర్టు, వీటిలో 2 ఆపరేషన్లు, మిగతా ఇంకొకటి నిర్మాణంలో ఉంది. ఇక రావా పోర్టు ఇది చిన్న పోర్టు, మచిలీపట్నం అండర్ కన్స్ట్రక్షన్, రామాయపట్నం అండర్ కన్స్ట్రక్షన్, కృష్ణపట్నం ప్రస్తుతం ఆపరేషన్లో ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మౌలిక వసతులు, అక్కడ ఉన్నటువంటి స్థానిక అవసరాలు, వీటన్నిటికీ అనుగుణంగా ఒక ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేసింది. ఆ ప్రణాళిక ప్రకారం ఏంటంటే ఒక 8 నగరాలను అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. వీటికి సంబంధించి ప్రతి 100 కిలోమీటర్ల పరిధిలో 8 పరిశ్రమల నగరాలు అనమాట. ఇవన్నీ కూడా అంటే స్పెసిఫైడ్ ఇండస్ట్రీస్ని అక్కడ ఫోకస్ చేసే విధంగా ఉంటారు. వాటి కోసం 10,522 కోట్ల రూపాయలతో మౌలిక వసతుల కల్పన, అంటే రహదారుల వ్యవస్థ కావచ్చు, డ్రైనేజీ, తాగునీరు, కరెంట్ సప్లై, వీటన్నిటిని కూడా అంటే యాక్సెసిబిలిటీ ఉండే విధంగా వీటిని అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేసుకుంది. దానికి 10,500 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టబోతుంది. ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్ సిటీస్గా వీటిని మారుస్తారు. అలానే వేర్ హౌసింగ్, రెసిడెన్షియల్ జోన్లు, లాజిస్టిక్ హబ్లు, ఇక ఆధునిక పరిశ్రమలు, ఎకో టూరిజం ప్రాజెక్టులు లాంటివి, ఎకో సిస్టమ్స్ మొత్తం డెవలప్ చేయడం, ఇదంతా కూడా ఇందులో తీసుకుంటారు. అలానే ఐడెంటిఫై చేసినటువంటి ప్రాంతాలు విశాఖ తీరంలో ఒక నగరాన్ని దాదాపు విశాఖ పోర్టుకి సమీపంలో ఉండే విధంగా సముద్ర ప్లస్ ఫార్మా క్లస్టర్ అనమాట. ఫార్మా రంగానికి సంబంధించి సముద్ర జీవజాలానికి సంబంధించినటువంటి క్లస్టర్గా దీన్ని అభివృద్ధి చేయబోతున్నారు. ఇటు మూలపేట దగ్గర చూస్తే ఫార్మా, బయోటెక్, కెమికల్ హబ్ని అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. ఇది కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా పెడతారు, అంటే ఎలాంటి పొల్యూషన్ లాంటి సమస్య రాకుండా ఉండేందుకు అందులో అవి కూడా ప్లాన్ చేస్తారు. ఇక రాంబిల్లి డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కింద దీన్ని డిక్లేర్ చేస్తారు. డిఫెన్స్కి సంబంధించినటువంటి పరికర సంపత్తిని తయారు చేసేటువంటి వ్యవస్థలు ఇక్కడ ఉంటాయి. కాకినాడ పెట్రోలియం, వ్యవసాయ ఎగుమతి క్లస్టర్గా కాకినాడ పనిచేయబోతుంది. మచిలీపట్నం వచ్చి ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్, జ్యువెలరీ అండ్ ఆటో పార్ట్స్ జోన్ కింద డెవలప్ చేయబోతున్నారు. రామాయపట్నం చమురు నిల్వలు పంపిణీ కేంద్రంగా మారుతుంది. దుగరాజపట్నం మెరైన్ సెజ్ రోబోటిక్ షిప్ యార్డ్ ఇది డెవలప్ చేయబోతున్నారు. ఇక్కడ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ కూడా రాబోతుంది. కృష్ణపట్నంలో ఎలక్ట్రానిక్స్, క్లీన్ ఎనర్జీ క్లస్టర్ కింద కృష్ణపట్నాన్ని డిసైడ్ చేశారు. మొత్తం వీటికి సంబంధించి అంటే ఇవే పేర్లతో నగరాలు ఉంటాయని కదా, ఆల్రెడీ నగరాలు ఉన్నాయి కదా, మళ్ళీ కొత్త ప్రణాళిక ఏంటి కానీ ఏవైతే ఈ పోర్ట్ ఏరియాస్ ఉన్నాయో వాటికి సంబంధించి అతి సమీపంలో అంటే ఒక 30 నుంచి 70 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఒక స్పెసిఫైడ్ జోన్స్ని సెలెక్ట్ చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏపీఐఐసి ద్వారా డెవలప్ చేసి వాటిని పారిశ్రామిక నగరాలుగా డెవలప్ చేస్తారు. అంటే ఇప్పుడు శ్రీ సిటీ లాగా కృష్ణపట్నానికి అనుబంధంగా క్రిస్ సిటీని ఎలా డెవలప్ చేస్తున్నారో అదే తరహాలో ప్రతి పోర్ట్ ఏరియాలో కూడా అంటే రాష్ట్రంలో 900 కిలోమీటర్ల మేర ఈ క్లస్టర్లు అంటే పోర్ట్ ఏరియాలు ఉంటే కనుక ఒక 9 సిటీలు డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలను మినహాయించి 8 ప్రాంతాలని రాష్ట్ర ప్రభుత్వం డెవలప్ చేయబోతుంది. దీనికోసం 10,522 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతుంది. ఇది కోస్టల్ కారిడార్, అంటే కోస్టల్ ప్రాంతంలో ఇది కంప్లీట్గా ఒక గేమ్ చేంజింగ్ ప్రాజెక్ట్ కింద మారుతుంది. కేవలం కొత్త నగరం అంటే అమరావతి మాత్రమే కాదు, ఉన్న నగరాలను అభివృద్ధి చేసుకోవడం మాత్రమే కాదు, పారిశ్రామిక వాడలు సృష్టించడం ద్వారా అది ఎకనామిక్ యాక్టివిటీకి ఆ సిటీస్ అన్నీ కూడా ఆలంబనగా మారేలాగా ఒక ప్రణాళికను రూపొందించాలని ఏపీ సర్కార్ భావిస్తుంది. అందులో భాగంగానే ఈ 8 సిటీల ప్రణాళికని ఆవిష్కరించే దిశగా అడుగులు వేస్తుంది.